సమా ఏమైంది అసలు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? సార్ ఒక మాట అంట సార్, మీకు బాధ అనిపించిందా మీరు చూడండి సార్. నేను తప్ప అంటే నాకు చెప్పండి సార్, లేకుంటే శిక్ష చేయండి నాకు. మేరే బచ్చకే చేయమ్మా ఈ సోబు. ఇంకో సార్, ఇది పింఛన్ కార్డు వచ్చింది మా కొడుకుకి. ఉం? ఇది హ్యాండిక్యాప్ది. హ్యాండిక్యాప్ 99% ఉన్నది ఆయనకి. ఇది 99% ఉన్నది. హాస్పిటల్ నుంచి వచ్చింది. ఇదేమో పింఛన్ కార్డు వచ్చింది. పింఛన్ వచ్చింది సార్, పింఛన్ వస్తుంది. 4000 ఇస్తున్నారు. అది నేను దానికి అభ్యంతరం ఏం లేదు నాకు. ఇది నా బాబుది ఆధార్ కార్డు. నీ సమస్య ఏంటో చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ప్రజాభవన్కి దేని ఉద్దేశించి వచ్చావు? దేని ఉద్దేశంతో వచ్చిన అదే చెప్తున్నా సార్. ఇంకో ఇది ఆయన 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసిన నేను. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు హ్యాండిక్యాప్ వాళ్ళకు అంటే నేను అన్నా సరే మా బాబుకి వస్తుంది కదా అని నేను తీపిచ్చిన తర్వాత రానేలేదు. ఎన్ని సంవత్సరాలు చూసినా నేను రానేలేదు. ఇది బెట్టి మీద ఇంట్లో రాసింది సార్, నాకు చదువు రాదు అంతగానం. ఇది అయిపోయినాక తర్వాత నేనేం చేసిన, ఇది తీసుకోపోయి ఆడ నువ్వేం అడుగుదామని వచ్చావు? నా కొడుకుకి ఇల్లు కావాలి సార్. నాకు ఎవరు కిరాయికి ఇస్తలేరు, ఆయనకు ఉండనిస్తలేరు. మీకు సొంతంగా ఇల్లు లేదా? మాకు సొంతంగా ఇల్లు లేదు సార్. ఎవరన్నా కిరాయికి అడిగితే ఏమంటున్నారు, హ్యాండిక్యాప్ ఉన్నాడు మేము పెట్టుకోమమ్మా, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మేము ఇయ్యము రెంట్కి అని అంటున్నారు సార్. సొంతం ఇందోళ్ళు ఎంత కానీ కిరాయి కట్ట 10,000 అయినా ఇస్తాం సార్. మేము ఏ కష్టం చేసినా ఇస్తాం, మాకు కావాలి సార్, మాకు ఇవ్వండి. మా బాబు ఇట్లా ఉన్నాడు అంటే మీరు ఎలా కొడుతున్నారు ఎందుకు సార్ అంటే ఏమంటున్నారు తెలుసా వాళ్ళు, కాదమ్మా ఈ సొంటలకు మేము పెట్టుకోము, మీకు మీ లెక్కలో అలా పోయి మీరు రాపించింది గారు కదా ఆడ పోయి అడగండి మీరు అంటే పోయి కీసర్ గుట్టలో చూపించిన ఇది సార్ నాకు కావాలి, నా బాబు ఇట్లా ఉన్నాడు అంటే ఆయన ఏమన్నాడు, వచ్చేటప్పుడు వస్తుందమ్మా వచ్చినప్పుడు తీసుకో అని రుబాబ్గా మాట్లాడిండు. అయినా కానీ నేను కేర్ తీసుకోలేదు సార్. మొత్తము పేపర్ లేవంటే ఆ మాట వేరుంటుంది సార్. అన్నిగానే ఉన్నాక అవద్దాలు ఎట్లా చెప్తాడు సార్ చెప్పు. మా ఆయన ఏమో కూలి పని చేస్తాడు, మాకేమన్నా ఉన్నదా? అది కదమ్మా, ఇప్పుడు నార్మల్గా రెంట్ ఇవ్వట్లేదంటే మీ కొడుకు హ్యాండిక్యాప్ అని చెప్తున్నారు. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఏ రీజన్ చెప్తున్నారు? వీళ్ళు డబల్ బెడ్రూమ్ చెప్పడానికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే, మీరు పోయి మండల్లో అరుసుకోండి, మండల్లో పోయి అరుసుకు ఏం అంటున్నారు, పోయింది ప్రజా దర్బార్ తీసిండ్రు కదా అలా పోయి చెప్పండి, మీరు ఈడ ఎందుకు వస్తున్నారమ్మా మీరు అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. మేము గెలిపించినాక మాకే అడిగితే మాకు ఎంత కష్టం అవుతుంది చెప్పండి సార్. నా పిల్లగాడు మీకే అసంటి పుడితే మీరేం చేస్తారు, పాడేస్తారా సార్ చెప్పండి సార్. లేకుంటే షూట్ చేయండి సార్, నాకు ఇవ్వండి, నేను తప్పుగా మాట్లాడితే నాకు షూట్ చేయండి. లోపలికి వెళ్ళారు కదా, మిమ్మల్ని ఎవరితో కలిసారు మీరు? సార్తో కలిసి ఏమన్నాను, సార్ మళ్ళీ ఇట్లా సంగతి ఇట్లా 25 సంవత్సరాలు కొడుకున్నారు సార్, నాకు తీసుకొని వెళ్ళాలంటే నాతో కాకొచ్చింది సార్, అందుకే నేను ఇది పట్టుకొని వచ్చిన ప్రజాప్రవాహానికి, లేకుండా నాకు ఎట్లా నన్ను న్యాయం చేయండి సార్ అంటే ఏమంటున్నారు, పోయి ఆడ ఈ సేవలో చెప్పండి అమ్మా, ఆడ చెప్పండి అమ్మా, మున్సిపల్ ఆఫీస్లో చెప్పండి అమ్మా. ఏం చెప్పమంటున్నారు? ఏం చెప్పాలంటే అక్కడ అంటే మీది ఆధార్ కార్డు లింక్ ఉన్నదా లేదా అంటే మేము చెప్తే ఆడ పట్టించుకుంటలేడు సార్. పుణ్యం అవుతుంది, ఆడ చూపించాలి, ఆడ చూపిస్తాం సార్, మాకు చెప్పండి సార్ అని చెప్పిన. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది సార్, మీరే చూడండి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది తీసి. లేదు తక్కువ అయిందంటే నేను ఒప్పుకుంటా సార్, నేనే కొట్టుకొని పోతా. ఇప్పుడు ఇది అతని పేరు మీద పెట్టింది, మా బాబు పేరు మీద పెట్టింది, అది నంబర్ లేదు, నంబర్ పోయింది, మాది ఫోన్ పోయింది. అయితే ఇక్కడ నంబర్ రాసిన, ఈ నంబర్కి కాల్ అన్నా చేయండి సార్, మాకు ఈ అప్లికేషన్ తీసుకొని ఈ నంబర్కి కాల్ చేయండి సార్, మాకు ఏండన్నా ఇల్లు చూపించండి సార్, మాకు ఎవరు ఇల్లు ఇస్తలేరు సార్ మాకు అని చెప్పిన సార్. ఆయన కానీ పట్టించుకుంటలేరు సార్. ఏం ప్రజాభవన్ చెప్పండి సార్ నాకు. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇక్కడ ప్రజాభవన్కి? ఇప్పుడే ఫస్ట్ సార్, 2 సార్లు వచ్చినా సార్ నేను ఇక్కడికి. మొదటిసారి వచ్చినప్పుడు ఏం చెప్పారు? మొదటిసారి వచ్చినప్పుడు మా ఆయన వచ్చిండు, అడిగితే ఏమన్నాడు తెలుసా ఆయన, లేదయ్యా ఇక్కడ కాదు, ఎక్కడ ఉన్నది అక్కడ పోండి అని చెప్పిండు సార్ మాకు. అంటే అప్పుడు మాట్లాడింది ఎవరంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూర్చుంటున్నారు కదా, మాట్లాడిండు సారే మాట్లాడిండు, పెద్ద సార్ ఉంటాడనే వచ్చినాం మేము.
మా బాధలు చెప్పుకోవాలనే వచ్చినాం కదా సార్. మా బాధలు లేకుంటే మేము ఎందుకు వస్తాం సార్? మా తిండి అదే కష్టపడి తింటున్నాము, అదే తిండి తిని బతుకుతుండే కదా సార్. మాకు ఎవరన్నా ఇల్లు ఇస్తే బతుకుతుండేనా లేదా చెప్పండి మీరే. లేదు అంటే మేము ఎట్లన్నా యాడన్నా గుడిసేసుకొని గుడిసేసుకొని ఉండమంటే ఉంటా నేను. అంటే ఇప్పుడు వాళ్ళు మీ కొడుకుని చూస్తానని హామీలు ఇవ్వడం కానీ అట్లాంటివి ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. రూపాయి నేను ఈ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోలేదు. వచ్చింది 4,000 పింఛను. ఆ పింఛన్లో ఎట్లా బతుకుతాడు నా కొడుకు? నేను అన్ని రోజులు చూస్తా సార్. నేను చచ్చిపోయినాక నా కొడుకు పరిస్థితి ఏంటిది? నేను ఎక్కడ పోవాలి? ఆయన నాకు ఉంటుంది కదా సార్ దుఃఖం, ఉండదా? నేను మనిషిని కానా? నేను కనలేదా? అందరు కన్నట్లా నేను కన్నా కదా సార్. నేనైతే కడుపులో పెట్టుకొని దానికి ఈ వికలాంగులు చేయని లేదు కదా సార్. నేను ఎట్లా అంటారు ఆ మాట చెప్పండి సార్. మళ్ళా ఉన్న మాట అడుగుతామో వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో అని నెట్టేస్తున్నారు సార్. ఆడ నుంచి నాకు నెట్టేసింది ఎవరు అక్కడ లోపల? పో అమ్మ పో అని ఎలుక నుంచి ఎలగొట్టేస్తున్నారు సార్. నాకు అసలు మీరు కలవలేదా? కలిసాను సార్. కలిస్తే ఆడ నువ్వు ఏం చెయ్యి, ఇగో ల్యాప్టాప్లా నీది ఇది ఏమంటారు ఆధార్ కార్డు నెంబర్ కొడతారమ్మా పో అన్న. నెంబర్ కొడతారంట సార్. మళ్ళీ ఆ సార్ చెప్పిండు మీ దగ్గర రమ్మంటే మాకు తెలియదు. ఇక్కడ నుంచి పో అమ్మా, ఇక్కడ ల్యాప్టాప్ లేదు, వేరే కాడికి పో అని చెప్తున్నారు సార్. నాకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను షాపూర్ నుంచి వచ్చినా సార్. షాపూర్ నుంచి వచ్చిన. మా ఆయన కూలి పని చేస్తాడు సార్, డ్రమ్ములు అవి మోస్తాడు సార్. ఆయనకి చేత కాకొచ్చింది. నేను ఎక్కడ వెళ్ళాలి సార్ చెప్పండి? ప్రభుత్వం నాకు న్యాయం చేయకుంటే నేను ఎక్కడ వెళ్ళాలి చెప్పండి సార్? 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు ఇలా? నేను 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. ఇదైతే ఇట్లానే ఇట్లా పెట్టంగానే అన్నీ వస్తున్నాయి కదా అన్నట్ల నేనేం చేసిన, చలో భయ్ వస్తుంది కదా, ఏ ప్రభుత్వం వచ్చినా నాకు న్యాయం చేస్తే చాలు నాకు నా పిల్లగానికి అన్నట్ల నేను అన్ని విధాలా ట్రై చేసిన సార్. చెయ్యలేదు అన్న మాటనే లేదు. ఎక్కడ చూసినా మీరు కనుక్కోవాలి మీరు నా మాట. ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతున్నా, తర్వాత ఇదే మాట మాట్లాడతా, చచ్చినప్పుడు ఇదే మాట ఉంటుంది నాది. ఇట్లా చేస్తున్నారు సార్. నాకు ఇల్లు కావాలి సార్, నా పిల్లగానికి ఇల్లు కావాలి. ఏం చేస్తారో రేవంత్ రెడ్డి సార్ నాకు తెలియదు. అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకు పట్ట ఇస్తున్నారు సార్. మాకెందుకు ఇస్తలేరు చెప్పండి? మీరే చెప్పండి. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, ఒకవేళ అది మీరు లింక్ చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. మిమ్మల్ని అలా మీకు ఇక్కడ కాకుండా అక్కడ మండల ఆఫీస్లో ఎవరు గైడ్ చేయట్లేదా? ఎవ్వరు చేస్తలేరు సార్. తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. నిజంగా అంటున్నా, నేను తిరిగి చెప్పులు అరిగిపోయినాయి 4 సంవత్సరాల. కనీసం అప్లికేషన్ ఇలా పెట్టుకుంటే ఆ ప్రాసెస్ అంతా చెప్తారు కదా, అవి కూడా చెప్పట్లేదు. చెప్తలేరు. ఈడలేదా మాడికిపో, ఆడలేదా మాడికిపో, ఆడలేదా మాడికిపో అని ఇట్లా చేతులు చూపిస్తున్నారు సార్. 4 సంవత్సరాల నుంచి ఇదే అంతా ఉంది సార్. నాకు ఇల్లు కావాలి నా కొడుకుకి. ఏం చేస్తారో రేవంత్ సార్కే అడుగుతానే వచ్చినా నేను. ఇప్పుడు మొన్న వచ్చినా కలవలేదనే ఊకున్నా సార్. ఇప్పుడు వచ్చినా నేను కలుద్దామనే వచ్చిన సార్కి. ఏం న్యాయం చేస్తున్నారు మీరు మాకు? ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజలకు ఇట్లా న్యాయం చేయకుంటే మీరు ఎందుకు చెప్పండి మీరు నాకు? లేకుంటే షూట్ చేయండి, మా పిల్లలకు తెస్తా, నా మొగానికి తెస్తా, అందరికి తెస్తా, ఈయనే షూట్ చేయండి మీరు.